కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు నేను అంటున్నారు పోలవరం మీద విమర్శిస్తున్నారు, మీ మీద విమర్శల దాడి పెరుగుతా ఉంది. సునీల్ వర్సెస్ మహేష్. మరి ఈ రెండింటి మధ్య ఒక జరగబోయేటువంటి యుద్ధంలో అంటే ఇద్దరు కూడా బీసీ. ఏలూరు పార్లమెంటు పరిధిలో ఇంతవరకు అటువంటి పరిస్థితి రాలా, ఫస్ట్ టైం ఇట్లా వచ్చింది. ఏంటి బీసీలు మహేష్ని ఓన్ చేసుకోవాలా, సునీల్ను ఓన్ చేసుకోవాలా, ఏంటి మీరు చెప్పేటువంటి అభిప్రాయం? నేనేమంటున్నా అంటే అన్న, ఇవాళ వాళ్ళ నాన్న మినిస్టర్గా ఉన్నాడు, ఇక్కడే పక్క పార్లమెంట్ లో మినిస్టరు. బీసీలకి ఏమైనా వేస్తారని చెప్పమంటే ఒక మాట చెప్పడం లేదు. అదే నన్ను అడగండి, మేమేం బీసీలకి చేస్తాము. ఇప్పుడు నాయన ఉన్నాడన్న, బీసీలకే పెద్దపీట వేస్తారు, ఎక్కడ చూసినా బీసీలకి పెద్దపీట వేస్తారు. ఇవాళ మంచి పేరు ఉంది బీసీలతో అంటే నాయన చేయడం పనుల బీసీలకి పెద్దపీట ఉంది. నేను ఎప్పుడు కానీ నాయన చేశాడు ఎప్పుడు చెప్పను. ఇంకోటి బీసీలకి మేము ఈసారి బీసీల పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ అన్న. ఎప్పుడు కూడా పెద్దపీట వేసింది బీసీలకి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. ఈ నందమూరి తారక రామారావు గారు వేశారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేశారు. ఇవాళ నన్ను బీసీ అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టించారు యువకుడిని. అలాగే అపోజిట్ పర్సన్ కూడా బీసీ. మీ పార్టీ ఏం చేసింది బీసీలకి? ఏం చేసిందన్న? ఏమీ చేయలేదన్న. ఈ 5 ఏళ్లలో ఒక పదవి కూడా ఇవ్వలేదన్న బీసీలకి. బీసీలకి పదవి కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇది చేయకుండా వాళ్ళని ఎక్కడ కూడా రానియకుండా ఎక్కడ చూసినా వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకోవడము, వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవడము. ఎక్కడ డిపార్ట్మెంట్లు పోతే వాళ్ళే బీసీలు, ఎక్కడ ఒక డిపార్ట్మెంట్ లో బీసీలు లేరన్న, అందరూ ఎక్కడ కూడా ఇది లేరు. చాలా బీసీలు ఇబ్బంది పడింది. ఈ 5 ఏళ్లలోనే బీసీలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు. పోస్టింగ్ విషయంలో కానీ అన్ని విషయాల్లో అన్న, అన్ని విషయాల్లో ఎంప్లాయర్స్ లో కూడా అన్న బీసీలకు చేస్తామని చెప్పి బీసీలకు చేయలేదు. ఇవాళ బీసీలు అందరూ వన్ సైడ్ ఉన్నారన్న, వన్ సైడ్ ఉన్నారు, మన సైడ్ ఉన్నారు. ఇవాళ ఎవరు బీసీలు మీటింగ్ పెడితే ఆపోజిట్ వాళ్ళు బీసీ మీటింగ్ పెడితే 10 మంది కూడా కనపడవడం లేదు మీటింగ్లలో. అంటే మీరు తెలుగుదేశం పార్టీ బీసీ మేనిఫెస్టో డిక్లరేషన్ చేసింది, ఏంటి అసలు దాని ఉద్దేశం ఏంటి? ఏంటి మీ ముందున్న ఎజెండా? అంటే బీసీ డిక్లరేషన్ లో ఇవాళ 1,50,000 కోట్లు బీసీలకి ఇవ్వాల్సి ఉందన్న. ఈ గవర్నమెంట్ వచ్చినాక ₹1 లేదు. మనం 1,50,000 కోట్లు అంటే సంవత్సరానికి 30,000 కోట్లు ఇచ్చేట్లు బీసీల డిక్లరేషన్ లో పెట్టాం. అలాగే బీసీలకి పెద్దపీట వేస్తున్నారు. బీసీలకి ఎవరైనా బీసీల ఇంట్లో పెళ్లి అయితే ₹1,00,000 ఇస్తున్నాం. అలాగే ఇవాళ బీసీలకి పెన్షన్ కూడా 50 ఏళ్లలోనే ఇచ్చేస్తున్నాం. ఇంకా అది కుదిరించమని అడుగుతున్నారు, అది కూడా చేద్దామని వాళ్ళ మాట చెప్తున్నారు. ఇవాళ బీసీలకి ఎక్కడైనా మీరు చూస్తాం, మేము బీసీ డిక్లరేషన్ ఇచ్చాం, వాళ్ళు ఇచ్చారా? ఎక్కడైనా ఇచ్చారన్నా? బీసీ డిక్లరేషన్ ఇచ్చామన్నా. ఏ బీసీలలో ఏ బీసీలకి ఏమేమి చేస్తాం అందరికి ఇచ్చాం. నాయ బ్రాహ్మణులకి ఇచ్చాము, ప్రతి ఒక్కరి గోడ్లకి ఇచ్చాము, అందరికి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా బీసీ డిక్లరేషన్ ఇచ్చామన్నా. మీరేమి ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు. ఊరికనే మేము బీసీకి అభ్యర్థి పెట్టామంటారు. బీసీ అభ్యర్థి పెట్టమంటారు. ఏమవుతుంది? జనరల్ గా మీరు కూటమి చూస్తే మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఏంటి మీ కూటానికి ఉన్నటువంటి బలం ఏంటి? వైఎస్ఆర్సీపీకి ఉన్న బలం ఏంటి? ఇవాళన్నా నరేంద్ర మోడీ గారు బీసీ, మేము బీసీ, ఆయన బీసీ. ఇవాళ నేను ఏదైనా కానీ మా లీడర్ బీసీ కాబట్టి నాకు కూడా ఆ చొరవ ఉంటుంది కదన్నా. అంతే కదా. ఇప్పుడు ఏది నిధులు తీసుకొని రావాలన్నా ఏది చేయాలన్నా కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తేనే ఇక్కడ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం అంతా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా మినిస్టర్ అవుతారు. మినిస్టర్ అయితే ఆయన కూడా పెద్దగా ఇది ఉంటది ఇక్కడ. సో ముగ్గురు ఉంటారు నాకు. మీకెవరున్నారు? ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఈ 5 ఏళ్లలో ఏం చేశాడు? మాకు ఇంత పెద్ద ఇల్లు ఉన్నారు, బీసీ నాయకుడు ఉన్నాడు మాకు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మా బలం పెద్ద బలం అన్నా. మేము ఈసారి ఆంధ్రాని మా అంత డెవలప్మెంట్ లో దూసుకొని పోయే దాంట్లో వేరే రాష్ట్రాలు కూడా పోటీ పడతాయి. ఇప్పటివరకు వెనకలికి వెళ్ళిపోయినాం, ఇంకా ఇప్పుడు రాష్ట్రాల్లో పోటీ పడతాయి మాతో పాటు పరిగెత్తే